ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2898 ఏడి రిలీజ్ అయి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. వాటిలో రాజాసాబ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మరోపక్క ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. ఈ 2 సినిమాలను పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ పైనే ఉంది. ఎందుకంటే ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. ఇప్పటి వరకు సందీప్ చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు ఎంతటి ప్రపంచం సృష్టించాయో మనకి తెలుసు. అతని సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ప్రభాస్ కాంబినేషన్లో సందీప్ చేస్తున్న స్పిరిట్ చిత్రం అంతకు మించిన స్థాయిలో ఉంటుందనే అంచనా కూడా ఉంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాత్రి 11 గంటలకు స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ ప్రారంభంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయ్యి జైలుకు వస్తాడని ఆ డైలాగుల ద్వారా మనకు తెలుస్తోంది. అక్కడ జైలు సూపరింటెండెంట్గా ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదు, చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్లో ఎలా ఉంటాడో, వీడి బట్టలు తీసి మెడికల్ టెస్ట్కి పంపించండి అంటాడు. దానికి ప్రభాస్, మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ ముగిస్తాడు. ఈ డైలాగ్తో ప్రభాస్ క్యారెక్టర్ని ఏ రేంజ్లో డిజైన్ చేశారో అర్థమవుతుంది. సాధారణంగా సందీప్ సినిమాల్లో ఉండే హీరోకి గుండె ధైర్యం, నిర్లక్ష్యం, ఎక్స్ట్రీమ్గా ఉండే ఇతర లక్షణాలు ప్రభాస్లోనూ కనిపించబోతున్నాయనేది ఈ సౌండ్ ఆడియో ద్వారా అర్థమవుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను సింగిల్ స్కెడ్యూల్లో పూర్తి చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను పూర్తి చేయడంలో సందీప్ స్పీడ్ అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయిస్తాడట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో గ్లిమ్స్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందులోనూ సందీప్ కాంబినేషన్లో సినిమా అంటే మామూలుగా ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. ఈ వీడియోలోనే సినిమాలో నటీనటుల వివరాలను కూడా తెలియజేశారు. ప్రభాస్తో పాటు సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు సినిమాలో కనిపిస్తారు. సాధారణంగా సినిమా పూర్తయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ వంటివి చేస్తారు. కానీ సందీప్ రెడ్డి దానికి భిన్నంగా ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 70% పూర్తి చేశారట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తగ్గట్టుగానే సీన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.